السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله. أما بعد أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله మనము ఇప్పటివరకు 4 పాఠాలు నేర్చుకున్నాము. ఈ రోజు నేర్చుకోబోయే పాఠము 5వ పాఠము. ఇందులో మనము ముజాఫ్ ముజాఫ్ ఇలైహ్ ఈ రెండు విషయాలని తెలుసుకోబోతున్నాము. ముజాఫ్ ఇలైహ్ అంటే ఏమిటో ఇన్షాల్లా ఈ పాఠంలో విన్నాక మీకు అర్థమవుతుంది. ముజాఫ్ అంటే దీని అర్థము జోడించబడేది, జోడించబడుతున్నది, జోడించే వస్తువు. ముజాఫ్ ఇలైహి అంటే దేని వైపుకు జోడించబడుతున్నది ఆ వస్తువు అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే కితాబు మొహమ్మదిన్ అంటే ఒక పదాన్ని మనం ఫస్ట్ చూసుకుందాము. కితాబు మొహమ్మదిన్ అని ఇక్కడ ఉంది. కితాబు మొహమ్మదిన్ అని ఇక్కడ ఉంటే దీన్ని ఎలా అంటే కితాబు అనేది ముజాఫ్, ఇది జోడించబడుతున్న వస్తువు. దేని వైపుకు జోడించబడుతుంది అంటే మొహమ్మదిన్ వైపుకు, కాబట్టి మొహమ్మదిన్ ముజాఫ్ ఇలైహ్ అవుతుంది. సో ముజాఫ్ ఇలైహ్. సో దీని అర్థం ఏంటంటే కితాబు మొహమ్మదిన్, మొహమ్మద్ యొక్క పుస్తకము. అంటే తెలుగులో తర్జుమా చేసేటప్పుడు యొక్క అనే ఒక మీనింగ్ అనేది ఇందులో మీకు కనిపిస్తుంది అన్నమాట. అంటే మొహమ్మద్ యొక్క పుస్తకము, మొహమ్మద్ యొక్క కలము, మొహమ్మద్ యొక్క బ్యాగ్. అంటే ఇప్పుడు మనం ఇందులో పుస్తకాన్ని మొహమ్మద్ వైపుకు జోడిస్తున్నాం కాబట్టి పుస్తకం అనేది ముజాఫ్ అవుతుంది, మొహమ్మద్ ముజాఫ్ ఇలైహ్ అవుతాడు. అలాగే ఇక్కడ కలము మొహమ్మదిన్ అనుకుందాం. కలము మొహమ్మదిన్ అంటే కలం ముజాఫ్, మొహమ్మద్ ముజాఫ్ ఇలైహ్. కలము అనే వస్తువుని మనం జోడిస్తున్నాం కాబట్టి ముజాఫ్. జోడించబడుతున్నది ఎవరి వైపుకు? మొహమ్మద్ వైపుకు, కాబట్టి దాన్ని ముజాఫ్ ఇలైహి అంటున్నాం. సో ఇక్కడ ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే ముజాఫ్ ఇలైలో ముజాఫ్ ఇలైహ్ ఎల్లప్పుడూ కూడా మజ్రూర్ ఉంటుంది. మజ్రూర్ అంటే దానికి కసరా జేర్ ఉంటుంది. మొహమ్మదిన్, ఇక్కడ మొహమ్మదిన్ కి దిన్ అని ఎందుకు చదువుతున్నాము అంటే కితాబు అనేది ముజాఫ్ ఇలైహ్ మొహమ్మదిన్ కాబట్టి మొహమ్మదిన్ కి మజ్రూర్ అంటే కసరా ఇవ్వడం జరిగింది. ముజాఫ్ ఇలైహ్ ఎల్లప్పుడూ మజ్రూర్ ఉంటుంది అంటే కసరా జేర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ పాఠంలో మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మీరు పదాలని గమనిస్తే ఇన్షాల్లా ఈజీగా మీకు ముజాఫ్ ఇలైహ్ గురించి తెలుస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ మొదటి వాక్యాన్ని చదివి ఒకసారి చెప్తాను. అందులో ముజాఫ్ ఏమిటి, ముజాఫ్ ఇలైహి ఏమిటి అవుతుంది అనేది. సయీద్ యాసిర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సయీద్ అడుగుతున్నాడు ఏమని, ఆ కితాబు మొహమ్మదిన్ హాదా యా యాసిర్. ఏమంటున్నాడంటే సయీద్ అడుగుతున్నాడు యాసిర్ని, ఏమంటున్నాడు యాసిర్తో, ఆ కితాబు మొహమ్మదిన్ హాదా, ఇది మొహమ్మద్ యొక్క పుస్తకమా ఓ యాసిర్, ఇది మొహమ్మద్ యొక్క పుస్తకమా ఓ యాసిర్. యా యాసిర్ అంటే ఏంటి? యా అనేది పిలవడానికి ఉపయోగిస్తారనమాట. యా యాసిర్ అంటే ఓ యాసిర్, ఓ యాసిర్, ఓ ఖాలిద్ అని మనం తెలుగులో ఎలాగైతే పిలుస్తామో అలాగే యా యాసిర్ అంటే ఇది నాది అంటే పలకడానికి పిలవడానికి ఉపయోగిస్తారనమాట. సో అతను అడుగుతున్నాడు, పిలిచి అడుగుతున్నాడు ఏమని, ఆ కితాబు ముహమ్మదిన్ హాదా యా యాసిర్, ఓ యాసిర్ ఈ పుస్తకం మొహమ్మద్దా, ఇది మొహమ్మద్ యొక్క పుస్తకమా అని అడిగాడు. యాసిర్ దానికి ఏమని జవాబు చెప్తున్నాడంటే లా కాదు, హాదా కితాబు హామిదిన్, లేదు ఇది మొహమ్మద్ది కాదు. అలా అనే దాంట్లో ఈ మీనింగ్ వచ్చేసింది. మరి ఎవరిది అనేది ఇప్పుడు చెప్తున్నాడు. హాదా కితాబు హామిదిన్, ఇది హామిద్ యొక్క పుస్తకం. ఇక్కడ ముజాఫ్ ఏమిటి అంటే కితాబు ముజాఫ్, హామిదిన్ ముజాఫ్ ఇలైహి. సో నేను మీకు క్లాస్లో చెప్పాను ముబ్తదా ఖబర్ అని. ఇప్పుడు హాదా అనేది ముబ్తదా అయింది, కితాబు హామిదిన్ ఈ రెండు ముజాఫ్ ఇలైహి కలిపి హాదా యొక్క ఖబర్ అవుతుంది. హాదా కితాబు హామిదిన్, ఇది హామిద్ యొక్క పుస్తకము అని చెప్తున్నాడు యాసిర్. సయీద్ అడుగుతున్నాడు ఐన కితాబు ముహమ్మదిన్, ముహమ్మద్ యొక్క పుస్తకం ఎక్కడ ఉంది? దానికి యాసిర్ అంటున్నాడు హువా అలల్ మక్తబి హునాక. యాసిర్ ఏమంటున్నాడు, అది హువా అంటే అది అక్కడ టేబుల్ పై ఉంది, హునాక అంటే అక్కడ టేబుల్ పైన ఉంది అని. సయీద్ అడుగుతున్నాడు మళ్ళీ ఐన దఫ్తరు అమ్మారిన్, అమ్మార్ యొక్క నోట్బుక్ అంటే కాపీ ఎక్కడ ఉంది? యాసిర్ చెప్తున్నాడు హువా అలల్ మక్తబి
అల్ ముదర్రిస్. హువ అలా మక్తబిల్ ముదర్రిస్. అతను ఏమంటున్నాడు ఆన్సర్? అది అలా మక్తబిల్ ముదర్రిస్ అంటే, ముదర్రిస్ అంటే టీచర్, మక్తబ్ అంటే టేబుల్. అది టీచర్ యొక్క టేబుల్ పైన ఉంది. అది హువ అలా మక్తబిల్ ముదర్రిసి. ఇక్కడ మక్తబ్ ఏమైంది? ముజాఫ్, ముదర్రిస్ ముజాఫ్ ఇలై. అంటే అర్థం ఏంటి? టీచర్ యొక్క, ఉపాధ్యాయుని యొక్క టేబుల్, ఉపాధ్యాయుని యొక్క బల్ల, అది ఉపాధ్యాయుడి యొక్క బల్ల పైన ఉంది. సో ఇక్కడ హువ అలల్ మక్తబిల్ ముదర్రిసి. మక్తబ్ ముజాఫ్, ముదర్రిస్ ముజాఫ్ ఇలై. సయీద్ అంటున్నాడు మళ్ళీ, కలము మన్ హాదా యా అలీ. కలము మన్ హాదా, కలము మన్ హాదా, ఈ పెన్ను ఎవరిది? కలము మన్ హాదా, కలం మన్ హాదా, ఇది ఎవరిది? కలము పెన్ను, మన్ హాదా ఎవరిది? కలము మన్ హాదా యా అలీ, ఓ అలీ. సయీద్ ఏమంటున్నాడు? ఓ అలీ, ఈ పెన్ను ఎవరిది అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ అలీ ఏం చెప్తున్నాడు? హాదా కలముల్ ముదర్రిసి, ఇది టీచర్ యొక్క పెన్ను, ఇది ఉపాధ్యాయుడి యొక్క పెన్ను అని అన్నాడు. సయీద్ అడుగుతున్నాడు మళ్ళీ, ఐన హకీబతుల్ ముదర్రిసి. హకీబా అంటే బ్యాగ్. టీచర్ యొక్క బ్యాగ్ ఎక్కడ ఉంది అని సయీద్ అడిగాడు. దానికి అలీ అంటున్నాడు, హియ తహ్తల్ మక్తబి, అది ఎక్కడ ఉందండి? తహ్తల్ మక్తబి, టేబుల్ కింద ఉంది, టేబుల్ కింద ఉంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి ముజాఫ్, ముజాఫ్ ఇలైని మనము తెలుసుకున్నాము. ముజాఫ్ అంటే ఇప్పటికి మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. హకీబతుల్ ముదర్రిసి, హకీబా ముజాఫ్, అల్ ముదర్రిసి ముజాఫ్ ఇలైహి అవుతుంది. సో ఇది ఈ పాఠంలో మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఇన్షాల్లా తమ్రీన్లు వస్తున్నాయి. తమ్రీన్లు అనేవి ఏంటంటే, అజిబ్ అనిల్ అస్ఇలతిల్ ఆతియా. ఏమంటున్నాడు? ఈ కింద ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానాలు చెప్పండి అంటున్నారు. ఏమని? ఐన కితాబు ముహమ్మదిన్, ముహమ్మద్ యొక్క పుస్తకం ఎక్కడ ఉంది? రెండవ క్వశ్చన్ ఏంటి? ఐన కితాబు అమ్మారిన్, అమ్మార్ యొక్క పుస్తకం ఎక్కడ ఉంది? 3. ఐన హకీబతుల్ ముదర్రిస్, టీచర్ యొక్క బ్యాగ్ ఎక్కడ ఉంది అని ఇలా ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకి మనం ఆన్సర్స్ పైన చూసుకున్నాం కాబట్టి ఆ ఆన్సర్స్ అన్ని కూడా మనం రాసుకోవాలి. ఏం రాయాలి ఆన్సర్? ఐన కితాబు ముహమ్మద్, కితాబు ముహమ్మద్ అంటే ముహమ్మద్ యొక్క పుస్తకం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇక్కడ ఏముంది? హువ అలల్ మక్తబి, అది ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. హువ అలల్ మక్తబి. ఐన కితాబు అమ్మార్, అయితే ఐన కితాబు అమ్మార్, కితాబ్ యొక్క అమ్మార్ యొక్క పుస్తకం ఎక్కడ ఉంది అంటే హువ అలల్ మక్తబిల్ ముదర్రిసి, హువ అలా మక్తబిల్ ముదర్రిసి. ఐన హకీబతుల్ ముదర్రిస్, హియ తహ్తల్ మక్తబి, అది టేబుల్ కింద ఉంది. సో ఈ విధంగా మనం ఇది రాయాలి. సో ఈ పాఠంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముజాఫ్, ముజాఫ్ ఇలై గురించి ఈ పాఠంలో రాబోయే తమ్రీన్లలో కూడా అదే ఉంటుంది ఇన్షాల్లా. తర్వాత పాఠంలో మళ్ళీ తర్వాత లెసన్లో, తర్వాత వీడియోలో నెక్స్ట్ తమారీన్ల గురించి మనం తెలుసుకుందాం. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. మా ఈ వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. బారకల్లాహు ఫీకుం, జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.